చీనా నువ్వు మాట్లాడే మాటలు అర్థం కావటం లేదు. ఈనాడు నిన్ను ప్రాణాలతో బంధించే గురుదక్షిణగా నా బాబాకి అప్పగించడానికి ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కడు వచ్చి ఈ భగవాన్ ప్రాణాలని కావాలని అడుగుతాడేంట్రా? ఈ భగవాన్ ప్రాణాలు ఏమన్నా అంగట్లో దొరికే వస్తువట్ట? సరే, ఎంతకీ నీవు వచ్చిన పనేమిటో అని నిన్ను పట్టి బంధించి నా బాబా పొందిపొండు రుద్రమనాయుడికి అప్పగించడానికే ఇక్కడికి వచ్చాను. అది నీ తరం కాదు భగవాన్. ఈ కాలే అన్నంత పని చేయగల సమర్థుడు. కానీ ఇంకొక్కసారి ఇలాంటి కారు కోతలు కూసావంటే ఈ పిస్టల్లోని బుల్లెట్ శరీరాన్ని దహించి వేస్తాయి. కానీ నేను ఏమీ చేయను. ఎందుకో తెలుసా? ఎందుకో నాకు నీ గతం గురించి తెలియాలి. నువ్వు ఎందుకోసం ఇలా మారిపోయావో కూడా నేను తెలుసుకోవాలి. నా గతం పేరెత్తి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా భగవాన్? కాదు, కానీ నీ మంచిని కోరే శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. శ్రేయోభిలాషి శత్రువులు తప్ప శ్రేయోభిలాషులు లేరు. మొట్టమొదటిగా చూస్తుంది నిన్ను తప్ప. ఈ సమాజంలోని శత్రువులలో కరుడు కట్టిన నీ బాబా ఆశయం పేరట నిన్ను నా పైకి ఒక ఆయుధంలా ఉపయోగించుకుంటున్నాడు. కానీ నీ బాబా అసలు స్వరూపం నీకు తెలియదు. అంటే నువ్వు చెప్పేది అవును, నిజం. కానీ నిన్ను బానిసగా మార్చి కేవలం పగ తీర్చుకోవడానికే నిన్ను ఒక పావులా ఉపయోగించుకుంటున్నాడు. అది తెలుసుకో. నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ భగవాన్. నా బాబా అలాంటి వాడు కాదు. ఓకే, నీ బాబా అలాంటి వాడు కాకపోతే ఒక్కసారి నీ బాబా దగ్గరికి వెళ్ళి నీ గతం గురించి అడుగు. నీ బాబా నీ గతం గురించి చెప్తాడేమో చెప్పా. కానీ నీ అమాయకత్వమే నిన్ను ఇలాంటి వాడిని చేసి నీ బాబా దగ్గర కీలకుమ్మని చేసింది. యు ఆర్ రాంగ్ మిస్టర్ భగవాన్. నో, నేను చెప్పేది నిజం. ఎప్పటికైనా సమయం మించిపోలేదు. వెళ్ళు, బాబా దగ్గరికి వెళ్ళు. అడుగు నీ బాబాని, బాబా నేను ఎవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? నేను అసలు నీ దగ్గరకు ఎందుకు వచ్చాను? నేను ఇలా ఎందుకు ఉంటున్నా? నేనే వచ్చానా? నన్ను ఎవరైనా తీసుకువచ్చారా? లేక నువ్వే నన్నేమైనా ఇక్కడికి తీసుకువచ్చావా అని నీ బాబాని ప్రశ్నించు. నీ భవిష్యత్తు అంధకారం కాకముందే నీ బాబాని ప్రశ్నించు. అప్పుడు బాబా జాతకం బయటపడిపోతుంది. అలాగే భగవాన్, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. కానీ ఒక్కడి గుర్తుంచుకో, ఈ కాలే అమర కాళీయే. నిన్ను అన్నదానం చేయగల సమర్థుడు వస్తా.
Take care. వెళ్ళు. పిచ్చి ఖాళీ భగవాను నా ఇక్కడ. భగవాన్ నాయుడు అంటే భగభగమంటే అగ్నిగుండవరా. భగవాన్ని ఎవరైనా సరే హత్య చేయాలని చూస్తే వాడి మసైపోతారు. భరత భూమి నుండి ఉద్భవించిన పులిరాయి భగవాన్. ఖాళీగా భగవాన్ ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఆటంబాబు లాంటి వాడు. నీలాంటి పిచ్చోళ్ళు, బచ్చాగాళ్ళు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. భగవాన్ నాయుడు. అన్నా ఆ ఖాళీ వచ్చిపోయాడేంటన్నా? వచ్చాడు, ఆ ఖాళీగాడు వచ్చాడు. చిన్న ఆ ఖాళీగాడట నన్ను బంధించి వాడి బాబాకి నన్ను ప్రాణాలతో అప్పగిస్తానని ఇక్కడికి వచ్చాడు. కానీ మనం మాటల మాయాజాలంలో చిక్కి వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళాడు. అన్నా నీ మాటలు నాకు అర్థం కావట్లేదన్నా. చిన్న ఆ రుద్రమ నాయుడు ఈ ఖాళీ గాడిని నా పైన ఒక అస్త్రములా వదిలాడు. కానీ ఈ భగవాన్ నాయుడు ఆ అస్త్రాన్ని ఒక బ్రహ్మాస్త్రంలా మార్చి వాడిపైకే తిరిగి పంపారు. భలే మంచి పని చేశావన్నా. చిన్న ఇప్పుడు ఆ రుద్రమ నాయుడు ఆ ఖాళీగాడు వెళ్ళి ఒకరికొకరు సింహాల్లా పోరాడుకుంటారు. ఈ పోరాటంలో ఎవడో ఒకడు ప్రాణాలు వదులుతాడు, మరొకడు ప్రభుత్వానికి లొంగిపోతాడు. అప్పుడు ఈ భగవాన్ నాయుడికి శత్రుశేషం అనేది మిగిలి ఉండదు. అన్నా భలే మంచి పని చేశావన్నా. ఈ దెబ్బతో శత్రు శేషం లేదు. చిన్న ఇంకా ఒక కొసర్రు శత్రుశేషం మిగిలి ఉంది. అదేమిటో తెలుసా? నువ్వు వెళ్ళి ఆ ఖాళీగాడి ప్రియురాయన భారతిని పట్టి లాక్కుని నా దగ్గరకు తీసుకురా. అలాగే అన్నా.